హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గవర్నమెంట్ జాబ్స్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. రైల్వేలో గ్రూప్ డి 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం వచ్చేసి 32,438 పోస్టులు. మీరు జస్ట్ 10th క్లాస్ లేదా ఐటీఐ చదువుకుంటే ఈ ఎగ్జామ్ రాయొచ్చు. మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 41 ఇయర్స్, అంటే 18 to 36 ఇయర్స్ ఇచ్చారు. మళ్ళీ మీ డిపెండింగ్ ఆన్ ద క్యాస్ట్ మీ ఏజ్ కొంచెం సడలింపు ఉంటుంది కదా, 3 ఇయర్స్ 5 ఇయర్స్ అట్లా, మొత్తం కలిసి 18 to 41 ఇయర్స్. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా జస్ట్ వీడియోని లైక్ చేయండి. నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లో మొత్తం 32,000 గ్రూప్ డి ఖాళీలను భర్తీ చేస్తుంది. ఈ మేరకు లెవెల్ 1 పోస్టులకు సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఏమేం జాబ్స్ ఉన్నాయి దీంట్లో? పాయింట్స్మెన్, అసిస్టెంట్, ట్రక్ మెయింటెనర్ అసిస్టెంట్, అసిస్టెంట్ లోకోషెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్రక్రియ వచ్చేసి జనవరి 23, 2025లో స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు జనవరి వచ్చింది కదా, రేపు జనవరి 23 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏ రీజియన్ వాళ్ళు? ఆర్ఆర్బి రీజియన్స్ అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, కలకత్తా, మల్దా, ముంబై, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్. మనకు తెలుగు వాళ్ళకి సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. అదర్వైజ్ మీరు ఎందులో జాబ్స్ ఎక్కువ ఉంటే అందులో అక్కడికి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు, ఆ రీజన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా పోస్టులు ఏంటివి. విభాగాలు ట్రాఫిక్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ మొదలైనవి అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ మీరు 10వ తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి, అంటే బాడీ మెజర్మెంట్స్ కూడా చూస్తారు. వయోపరిమితి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య. 36 సంవత్సరాలు ఎప్పటి వరకు? 1/7/2025 వరకు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పిహెచ్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. అంటే ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్, బీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అట్లా కొన్ని ఇయర్స్ అనేది యాడ్ చేస్తారు కదా, అట్లా చూసుకుంటే మొత్తం 18 నుంచి 41 వరకు వస్తుంది. స్టార్టింగ్ వచ్చేసి 18,000 శాలరీ. ఏ విధంగా తీసుకుంటారు జాబ్స్కి అంటే, ఫస్ట్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే సిబిటి, కంప్యూటర్లో ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే మీ యొక్క బాడీ మెజర్మెంట్స్ అవన్నీ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరుల ఆధారంగా. ఫీజు ఎంత? జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 500 రూపీసు, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, దివ్యాంగులకు, మహిళలకు వచ్చేసి 250 రూపీస్. నోటిఫికేషన్ వచ్చేసి మనకు నిన్న 28th రోజు రిలీజ్ చేశారు. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి స్టార్ట్ డేట్ వచ్చేసి January 23, 2025. లాస్ట్ డేట్ వచ్చేసి February 22, 2025. అయితే పోస్టులు ఏ పోస్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, విద్యార్హత, ఎంపిక విధానం, సిలబస్ అనేది అతి త్వరలో విడుదల చేస్తారు. 32,000 పోస్టులు 23 నుంచి ప్రారంభం అవుతుంది, 22న క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్ రిలీజ్ చేశారు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 23rd 1st 2025. క్లోజింగ్ వచ్చేసి 22nd 2nd 2025. ఏజ్ వచ్చేసి 18 to 36 ఇయర్స్. మనకు స్టాండర్డ్ మెడికల్ ఫిట్నెస్ ఎంత ఉండాలి అనేది ఇవన్నీ మనకు నెక్స్ట్ రిలీజ్ చేస్తారు. ఏజ్ ఎంత యాడ్ చేస్తుంటారు ఒకరొకరికి అనేది కూడా మనకి నెక్స్ట్ వచ్చేస్తుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్లో. ఇగో 500 250 రూపీస్.
ఏమేం రైల్వేస్ ఉన్నాయి అనేది ఇది. నెక్స్ట్ అప్డేట్ రాగానే గ్రూప్ టీ నుంచి మళ్ళీ అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదే. ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ కూడా మీకు అందించడానికి ట్రై చేస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.